హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్ఞాన్ సేఫ్టీ ఛానల్. ఈరోజు మన డైలీ సేఫ్టీ మెసేజ్ స్లిప్, ట్రిప్ మరియు ఫాల్ ప్రమాదాల నివారణ. మీకు తెలుసా, పని ప్రదేశాల్లో జరిగే 66% పడిపోవటం, ఫాల్స్ ఒకే స్థాయిలోనే జరుగుతాయి. అంటే స్లిప్ లేదా ట్రిప్ కారణంగా. ప్రత్యేకంగా వర్షాకాలంలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద పెద్ద ప్రమాదాలను అడ్డుకుంటాయి. స్లిప్ ఎందుకు జరుగుతుంది? మీ పాదరక్షలు, షూస్ మరియు నేల మధ్య గ్రిప్ తగ్గినప్పుడు స్లిప్ జరుగుతుంది. సాధారణ కారణాలు: తడి నేల, వర్షం నీరు, నూనె, గ్రీస్, మట్టి, అతి స్మూత్ లేదా పాలిష్ అయిన టైల్స్, సరిగా అమర్చని మామూలుములు డోర్మ్యాట్స్, పగిలిన అన్ఈవెన్ ఫ్లోర్, గ్రిప్ లేదు అనే ఫుట్వేర్. తడి లేదా స్మూత్ నేలపై నడిచేటప్పుడు కాలు జారిపోతుంది, అదే స్లిప్ ప్రమాదం. ట్రిప్ ఎందుకు జరుగుతుంది? మీ కాలు ఏదో వస్తువుతో తాకి బ్యాలెన్స్ కోల్పోతే ట్రిప్ అవుతుంది. సాధారణ కారణాలు: మార్గంలో ఉంచిన పరికరాలు లేదా వస్తువులు, బయటపడిన కేబుళ్ళు, హోసులు, తక్కువ వెలుతురు, పగిలిన అన్ఈవెన్ ఫ్లోర్, పూర్తిగా మోయని డ్రాయర్లు, ఏదైనా మోస్తూ నడిచేటప్పుడు దారి కనిపించకపోవటం. స్లిప్, ట్రిప్ రెండూ అకస్మాత్తుగా కాళ్ల కింద మార్పు రావటం వల్లే జరుగుతాయి. మంచి హౌస్ కీపింగ్, మంచి భద్రత, పని ప్రదేశం శుభ్రంగా, సరిగ్గా, క్రమంగా లేకపోతే ఎలాంటి సేఫ్టీ చర్యలు పెట్టినా ప్రయోజనం ఉండదు. నివారణ చర్యలు: ఎక్కడైనా స్పిల్ అయితే వెంటనే శుభ్రం చేయాలి. మార్గాలు ఎప్పుడూ క్లియర్గా ఉంచాలి. పనికి సంబంధం లేని వస్తువులు తొలగించాలి. తడి ప్రాంతాల్లో యాంటీ స్కిడ్ ఫ్లోర్ ఉపయోగించాలి. పగిలిన ఫ్లోర్ వెంటనే రిపేర్ చేయాలి. వర్షంలో ప్రవేశ ద్వారాల వద్ద మామూలు ఉంచాలి. శుభ్రత, క్రమశిక్షణ పాటించాలి. స్లిప్ నివారణలో సరైన షూస్ చాలా ముఖ్యం. ప్రత్యేకంగా తడి ప్రాంతాలు, ఆయిల్ ప్రాంతాలు, బయట పనిచేసే ప్రాంతాల్లో స్లిప్ రెసిస్టెంట్ సేఫ్టీ షూస్ తప్పనిసరి. సేఫ్ వాకింగ్ టిప్స్: నెమ్మదిగా నడవండి, తొందరపడవద్దు. తడి నేలపై చిన్న చిన్న స్టెప్పులు వేయండి. పాదాలను కొద్దిగా బయటికి ఉంచండి. మలుపుల్లో పెద్ద టర్న్ తీసుకోండి. నడుస్తూ ముందుకు చూడండి. నడుస్తూ మొబైల్ చూడవద్దు. హ్యాండ్ రైల్ ఉంటే తప్పకుండా పట్టుకోండి. చిన్న జాగ్రత్త, పెద్ద ప్రమాదం నివారణ. స్లిప్, ట్రిప్, ఫాల్ ప్రమాదాలు పూర్తిగా నివారించగలిగేవి. శుభ్రత, సరైన షూస్, సురక్షిత నడక, క్లియర్ మార్గాలు, ఇవే మీ సేఫ్టీ కవచాలు. సేఫ్టీ మీ హక్కు, జాగ్రత్త మీ బాధ్యత. మీకోసం మీ కుటుంబం ఇంట్లో ఎదురు చూస్తోంది. సురక్షితంగా పనిచేయండి, సురక్షితంగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాతి డైలీ సేఫ్టీ మెసేజ్లో మళ్ళీ కలుద్దాం.